నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. మోహన్ బాబు గారి యూనివర్సిటీకి సంబంధించి ప్రధానంగా పిల్లల దగ్గర అన్యాక్రాంతంగా 26 కోట్లకు పైచిలకు డబ్బుల్ని ఫీజుల రూపంలో అనేక రకాల అంశాలకు జోడించి మరీ వసూలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే తొందరలోనే యూనివర్సిటీకి తాళాలు పడినట్లుగా మూసిపోయినట్లుగా కూడా కొంతమంది మాట్లాడుకొస్తున్నారు. అయితే ఓవరాల్గా అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. సో భక్తవత్సల నాయుడు నుంచి మోహన్ బాబుగా ఎదిగినటువంటి వ్యక్తి, పీటీ సార్గా ఫస్ట్ టీచర్గానే ఉన్న వ్యక్తి, పిల్లల పట్ల చదువు పట్ల ఎంతో వినయం విధేయత ఉండి ఆ సంస్థ రన్ చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. బట్ 26 కోట్లు అంటే అసలు ఎన్ని రకాల వేస్ నుంచి రెవెన్యూ జనరేట్ చేశారు ఇంత దారుణంగా? ఎట్లా అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా చూడొచ్చు మనం? ఇది మనం దీనికి మోహన్ బాబు గారికి బాధ్యుడిని అంటగట్టడం కరెక్ట్ కాదు. ఎందుకమ్మా బాధ్యుడిని చేయడము అనేది ఏంటంటే ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆయన బాధ్యుడే. కానీ ఈ మొత్తం దరిద్రానికి కేవలం మంచు విష్ణువునే బాధ్యత వహించాలి. విష్ణు మేనేజర్లు, విష్ణు పక్కన ఉండే బౌన్సర్లు, వాళ్ళందరి ఇష్టారాజ్యంగా నడిచింది. ఒకప్పుడు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్కూలు, లేదు ఇంటర్మీడియట్గా ఉన్న జూనియర్ కాలేజీ వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైనా డబ్బులు లేని పేద విద్యార్థులు ఎవరికైనా ఆయన ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా రెఫరెన్స్ వస్తే వాళ్ళకి ఫ్రీగా చదువు చెప్పాడు ఆయన. చాలామంది ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ బాధని చూడలేక ఆయన ఫ్రీగా చాలామంది పిల్లలకి అది నేను విద్యాదానం చేస్తున్నాను, వ్యక్తులకు చేస్తున్నానని కాదు, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని మోహన్ బాబు గారు నమ్మిన మాట వాస్తవం. ఆయన చేతుల్లో వ్యవహారాలు ఉన్నన్ని రోజులు ఆయన ఆ విధంగా నడిపింది వాస్తవం. ఏ రోజైతే సమర్థుడు అని మంచు విష్ణు చేతికి ఇచ్చారో కాలేజీని, అంటారు చూడండి, మంచోడని మంచం ఎక్కిస్తే మంచం అంతా ఖరాబు చేశాడు అన్నట్లు ఈ విష్ణు ధనదాహానికి ఇవాళ ఆ యూనివర్సిటీ బలైందని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా కన్నప్ప చిత్రానికి ఆ డబ్బులే. కన్నప్ప చిత్రం అనే కాదు, అంతకుముందు ఇంకేయో సినిమాలు తీశారు కదా, ఏదేదో గందరగోళం చేశారు. వాళ్ళ విలాసాలు, వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్కి మళ్ళీ అదేదో దేశంలో న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొన్నాము అని చెప్పి చూపించారు. ఫేక్ ఊరికే అన్నారు, అట్లా అన్నారు కానీ 7,000 ఎకరాలు ఆడుకుంటారు. ఏమో వాళ్ళ ఆశ ఉండిందంట, ఆశ అంతే. ఆశ ఉంది అని రాలా ఆ వీడియో. అది వాళ్ళు అదేం ఫేక్ వీడియో కాదు, అది నిజం వీడియోనే. అంటే వాళ్ళు కొనింది 7 ఎకరాలమ్మా, ఇల్లు చూపెట్టారు, 7 ఎకరాలు కొన్నామని చెప్పారు కానీ 7,000 ఎకరాలు మాకు భూమి ఉందనే ఊరికే అన్నారు. అది ఊరికే అన్నా ఎట్లా అన్నా పబ్లిక్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వకూడదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఇంకెవడన్నా ఇస్తే నువ్వు వాడిని తిట్టాలి కానీ నీకు నువ్వే ఫేక్ చేసుకుంటే ఎట్లా? సరే ఏదన్నా కానీ ఇవన్నీ చేసుకోవటానికి, సినిమాలు తీసి ఫిల్ములు కాలబెట్టుకుంటానికి, అవి కొరియర్లో మిస్ అవ్వటానికి, గ్రాఫిక్లు చేసుకోవటానికి, ఇవన్నీ చేయడానికి మాకు డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఏదో పనులు చేస్తే వస్తాయి పిల్లల డబ్బులు. పిల్లల ముక్కు పిండి, ఈ ఛార్జీ అని, ఆ ఛార్జీ అని, అదని ఇదని రకరకాల ఛార్జీల పేరుతోటి. పైగా డిగ్రీ పిల్లలు ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చుకోకూడదంట. అవును, అక్కడే తినాలంటే తినకపోయినా కూడా వేస్తారంట పిల్లలు. ఇప్పుడు తినకపోయినా వేసే కాడికి ఇంటి నుంచి క్యారేజ్ ఎందుకు తెచ్చుకుంటారు? అదేనమ్మా. అసలు ఇప్పుడు అందరూ కాలేజీలో తిండే తినాలని ఏంటి రూలు? హాస్టల్ పిల్లలంటే డబ్బు కట్టినా బయటికి వెళ్ళి తింటాను అంటే తినండి అంటారు. కానీ డే స్కాలర్స్ కాలేజీలోనే భోజనం చేయాలి అనే రూల్ పెట్టడం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏమన్నా సత్రం నడుపుతున్నారా? లేదంటే పూటకోళ్ళు ఇల్లు మీ కాలేజీ ఏమన్నా? వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు. అసలు నువ్వెవడవే అడగటానికి, ఇక్కడే తినాలి అంటానికి? ఇక్కడ పేరు మోసిన కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఆప్షన్ మనకి ఇస్తారు, మన ఇష్టం. కొంతమందికి శుభ్రంగా ఉండదని, కొంతమందికి ఏ ఆయిల్స్ వాడతారోనని, లేదు అనవసరంగా ఎక్కువ ఫుడ్ తినేస్తారేమో పిల్లలు అని రకరకాల కారణాలతోటి కొంతమంది పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచే పంపించుకుంటారు ఫుడ్. ఆ ఆప్షన్ ఇవ్వాలి కదా పేరెంట్స్కి.
ఇవ్వకోకుండా ఇలా చేసి ఇవన్నీ చేసి వాళ్ళ ముక్కు పిండి 26 కోట్ల 17 లక్షలు అక్రమంగా వసూలు చేశారు డబ్బుల్ని. ఆ డబ్బుల్ని ఈ తతంగం అంతా జరుగుతుంది అని మనోజ్కి ఎవరో ఫోన్లు చేసి చెప్తే సాక్షాత్తు మనోజే వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పాడు. చెప్తే మనోజ్ని ఇంట్లోంచి పంపించేశాడు. ఇంటి గుట్టు రచ్చకీడుస్తున్నాడు. మనోడు ఏదో మంచి పనులు చేస్తే అటు చెడ్డ పనులు చేసి చెప్పినట్టు. అంటే దీనికి పేరు క్రమశిక్షణగా పెట్టారా? దీనికి మారు పేరు ఈ దోపిడీ ఏదైతే ఉందో జరిగింది అంటున్నారు. ఏమండి, నేను ఒకటే చెప్తున్నా, మనము బిఫోర్ మోహన్ బాబు ఆఫ్టర్ మోహన్ బాబు అనేది కనుక తీసుకుంటే కనుక మోహన్ బాబు కాలేజీలు నడిపిన నాళ్ళు ఇట్లాంటివి ఎక్కడా రాలా. మనోజ్ చేతికి వచ్చిన తర్వాతనే ఈ విష్ణు చేతికి వచ్చిన తర్వాతనే ఈ దోపిడీ స్టార్ట్ అయింది. అందుకని చెప్పి అలా అని చూడకుండా ఊరుకోవడం కరెక్ట్ కాదు మోహన్ బాబు గారు. మరి మనోజ్ చెప్పినప్పుడైనా వినాల్సింది. ఆ మేనేజర్ తోటి మనోజ్ని తిట్టిస్తారా? మేనేజర్ చేత మనోజ్ని కొట్టిస్తారా? ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపించినాయి ఆ రోజు మోహన్ బాబు గారు. ఈ రోజు మీ పరుగు పోయింది. లక్షలాది మంది విద్యార్థులు, కోట్లాది రూపాయలు. అసలు విద్యానికేతన సంస్థల్లో అసలు ఏం జరుగుతుందా అనేది అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అని ఇప్పుడు బయటపడింది కాబట్టి ఓకే. ఇప్పుడు బయటపడకపోతే ఎవరైతే విద్యా కమిషన్ అధికారులు వచ్చి వాళ్ళు ఏదైనా ఆమ్యామ్యాలు తీసుకొని ఇది బయటపడేయకుండా ఉన్నట్లయితే ఏంటి పరిస్థితి? ఇంకా 4-5 ఏళ్లలో 100 కోట్లు అంతేగా. ఏది ఏమైనప్పటికీ ఒకటి వాస్తవం, ఈరోజు విద్యా కమిషన్ రిపోర్టు మీరు అర్జెంటుగా 15 లక్షలు ఫైన్ కట్టండి, ఈ 26 కోట్ల 17 లక్షలు తిరిగి పిల్లలకి ఇచ్చేయండి అని వీళ్ళకి చెప్తూ ఉన్నత విద్యా మండలికి ఏం రాశారు అంటే వాళ్ళు దీని లైసెన్సులు రద్దు చేయండి అని రాశారు. అనుమతులు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయండి అని రాశారు. రాస్తే ఇప్పుడు దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. అంతేగాని విద్యా కమిషన్ అధికారులు ఇచ్చింది తప్పు అని అనలా. ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టమని చెప్పింది, స్టే ఇచ్చింది. ఈలోపు వీళ్ళు ఉన్నత విద్యామండలి ఫస్ట్ ఇమీడియట్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ 15 లక్షల ఫైన్ కట్టి ఆ డబ్బులు పిల్లలకిచ్చి ఉన్నత విద్యామండలి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఇక ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, మేము మా తప్పును సరిదిద్దుకున్నాము, మేము ఇంకెప్పుడు భవిష్యత్తులో చెయ్యము, మా అనుమతులు మాకు ఉంచండి అని చెప్పి అడుక్కోవాలి. అడిగితే వాళ్ళు కానీ సంతృప్తి, వీళ్ళు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది ఓకే అంటే సరే, లేదు అంటే ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే నారా లోకేష్ గారు ఏదన్నా వెనకుండి గతంలో చంద్రబాబు గారిని విమర్శించి సో హెరిటేజ్ దానికి సంబంధించి కూడా అంతా నాదే లాక్కున్నాడు బాబు అని ఇలా మాట్లాడేదానికి ఇప్పుడు ఏదన్నా తీర్చుకుంటున్నాడా? కాదండి, ఇప్పుడు ఒక విద్యా కమిషన్ అధికారులు అంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కదా కావచ్చండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా అట్లాంటి ఏమీ జరగలేదు అనుకోండి, వీళ్ళు రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారుగా. జరిగింది. చాలా మంది ఏంటంటే నార్మల్గా కొన్ని తప్పులు జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా ఎందుకు ఉండాలి, చూసి చూడనట్లుగా. బట్ ఇప్పుడు మాత్రం గట్టిగా అసలు ఎందుకు ఉండాలో చెప్పండి మీరు. ఉండకూడదు అమ్మ, పిల్లల విషయం అసలు ఉండకూడదు. మరి అలాంటప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఇంక దాని గురించి ఇంక రెండో మాటలేదు. అదే ఇప్పుడు ఒకవేళ నిందేసి అబాస్పాలు చేస్తే గనక అది వేరే విషయం, అప్పుడు కక్ష తీర్చుకున్నాడు అనుకోవచ్చు. అంటే చెయ్యాల్సిన పని చేస్తే కూడా కక్ష తీర్చుకున్నట్లా మీ ఉద్దేశంలో? అంటే విధులు సక్రమంగా నిర్వర్తిస్తే కూడా అనకూడదు. ఇప్పుడు మనం అలా మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏమవుద్దంటే ఏ అధికారి అయినా ఒక చర్య తీసుకోవటానికి కానీ ఏ మంత్రి అయినా కానీ ఒక ఆదేశం ఇవ్వటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అక్కడ జరిగిందా లేదా అన్నది ఇప్పుడు రేపొద్దున ఏమి జరగలేదని క్లీన్ చిట్ తోటి బయటపడ్డారనుకోండి, అప్పుడే లోకేష్ని దుమ్మెత్తిపోస్తారు ఎవరైనా. ఇప్పుడు లోకేష్ ఇందుకోసమే చేశాడు అనే మాట అనడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం.
అంటే ఈ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా సో వీళ్ళందరూ కలిసి ఏదో రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ వైసీపీ నేతలు వీళ్ళందరినీ ఇట్లా పెట్టి ఫేక్ కేసులు అని చెప్పి జైలుకి పంపించి కక్ష సాధింపులే జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల పరంగా అనేది మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు అలా మాట్లాడుకుంటునే వాళ్ళందరినీ నోర్లు మూయించడం మన పని కాదు, వాటన్నిటికీ సమాధానాలు చెప్పడం నా పని అసలే కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కేసు అయినా సరే బనాయించిన కేసే. ఒకవేళ బనాయిస్తే తాత్కాలికంగా మనం ఇబ్బంది పడతామేమో, కానీ సత్యం ఎన్నటికీ 4 రోజులు ఆలస్యమైనా సరే బయటకు వస్తుంది. కొంచెం తాత్కాలికంగా ఇబ్బంది ఉండొచ్చు కానీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇవాళ కొత్తగా ఇది మాట్లాడడం. ఇప్పుడు మనోజ్ అనేవాడు కాదుగా, వాళ్ళ నాన్న కాలేజీని ఎందుకు భ్రష్టు పట్టించాలని చూస్తాడు మనోజు. అక్కడికి ఇంట్లో చెప్తే వినకపోతే అప్పుడు అతను రోడ్డు ఎక్కాడు. పదే అతనికి ఫోనులు చేసి అతనితో మాట్లాడుతుంటే స్టూడెంట్స్ ఆ క్యాంపస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ చెప్తేనే తెలిసింది. ఈ కంప్లైంట్లు విష్ణు కూడా వెళ్ళి ఉంటాయిగా, తమ్ముడు తెలుస్తుందని అన్న ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఎక్కువ కాంటాక్ట్ తనకే ఉంది కదా, ఎక్కువ తనే కదా చూస్తున్నాడు. ఇప్పుడు మనోడు తెగ సమర్థుడని కదా మోహన్ బాబు ఇచ్చింది కొడుక్కి, పెద్ద కొడుక్కి ఇచ్చారో తీసుకున్నారో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి వచ్చిన అవకాశాన్ని మట్టుకు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ తెలిసే జరిగింది అనుకుంటున్నారా? ఎవరికి? విష్ణుకు తెలియకుండా ఎలా ఉంటది? విష్ణు డెసిషన్ లేకుండా ఎట్లా ఉంటది? 26 విష్ణు మేనేజరు కలిసే చేశారు ఇది మోహన్ బాబు గారికి తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన పట్టించుకోవడం మానేశాడు కాబట్టి. ఆయన పట్టించుకోవడం మానేసినా ఆయన పేరుతో ఉన్న యూనివర్సిటీ కాబట్టి ఆ ప్రతిష్ట ఆయన ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇట్లాంటిది ఏదైనా జరిగింది అంటే ఏమోలే పాపం మహానుభావుడు, ఆయన ఉండుంటే ఇలా జరిగేది కాదు అంటాం. మరి ఆయన ఉన్నప్పుడే జరిగినప్పుడు ఆయన పట్టించుకోవాలిగా ఎంతో కొంత. పైగా హింట్ కూడా ఇచ్చాడు కదా మనోజు. ఇచ్చినప్పుడు ఎందుకు సీతకన్నేసినట్టు నమ్మలా మనోజ్ని. అందుకని చెప్పి ఆ విధంగా కథలు అల్లేశాడు విష్ణు తండ్రి దగ్గర తమ్ముడి మీద. అందుకే కన్న కొడుకుని ఇంట్లో నుంచి బయటికి పంపించే పరిస్థితి చేసేటట్లుగా చేశారు వీళ్ళు. అంటే అదేనా ప్రధాన కారణం? ఇట్లాంటివే. ఏది ఏమైనా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ కుటుంబ రాజకీయాల కంటే కూడా ఇక్కడ పిల్లలకి అన్యాయం జరిగింది, పిల్లలకి న్యాయం జరగాలి. ఇది అంటే సుమారుగా ఓన్లీ విష్ణు నుంచి అనుకుంటే ఒక 5-6 సంవత్సరాలు జరుగుతుంది. అసలు ఈ మధ్యాహ్నం లంచ్ బాక్స్లు ఈ గొడవలు బయటపడి కూడా 2 ఏళ్ళు అయిపోయిందిగా. అదే తెలిసే ఎంత అంటే తెలియకుండా ఎంత ఉంటుందో వెనక లెక్కలు. ఇప్పుడు వచ్చిన దానికి ఏం చర్యలు తీసుకుంటారనేది పాయింట్. ఏం జరిగిందో అనేది మనం ఎవరు నిజ నిర్ధారణ కమిటీల్లో లేము. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఇచ్చింది కాబట్టి ఈ మాత్రం మాట్లాడుతున్నాం. మనోజు బయట పెట్టినప్పుడు మనం ఇంత మాట్లాడగలిగామా ఇంత ఆథెంటిక్గా? అవును, ఒక గవర్నమెంట్ బాడీ మాట్లాడింది కాబట్టి మనం ఇంత మాట్లాడుతున్నాం. సరే ఓకే. ఇప్పుడు ఈ ఒక విద్యా సంస్థ ఇది ఒకటే కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ఇలా కాలేజీలు అన్నింటిలో ఒకసారి అనుకుంటే ఇలాంటి ఎక్స్టర్నల్ ఫీజులు పెట్టి కొంచెం అవి ఫైన్లని అవని పెట్టి ఎంత డబ్బు లాగుతుండొచ్చు పిల్లల నుంచి. దోపిడీ. అందుకే కదా విద్య ప్రైవేటీకరణ జరగకూడదు అని మాలాంటి వాళ్ళు గొంతులు పోయేదాకా అరిసేది. విద్య ఎప్పుడూ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. విద్యా వైద్యం ప్రభుత్వం బాధ్యతగా ఫీల్ కావాలి, ప్రజల హక్కుగా ఫీల్ కావాలి. ప్రభుత్వం ఏమో బాధ్యత వదిలేసింది, ప్రజలేమో ఇంకెంతకంటే మనకేమి మార్గం లేదు అని ప్రజలు, అలాగే వీళ్ళేమో వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం మా హక్కుగా ఫీల్ అవుతున్నారు. బాధ్యత ప్లేస్లో హక్కు వచ్చింది. ఎంత దారుణమో ఆలోచించండి. అసలు విద్యా వైద్యం మీదనే ప్రజలు ఖర్చు ఎక్కువ పెట్టేది తిండి మీద కంటే కూడా. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారు, పర్సనాలిటీస్. ఏమంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇన్ని డబ్బులు? ఇన్ని 100 ఎకరాల పొలాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇన్ని కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను పాలమ్మినా, పూలమ్మినా, పెరుగమ్మినా, లేకపోతే ఇంకోటి అమ్మినా అని చెప్తుంటాడు. అవన్నీ అమ్మితే ఇన్ని వచ్చేస్తాయా? వాటి మధ్యలో ఈ మాటలు కూడా చెప్పొచ్చుగా. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన, చెరువుల్ని పూడ్చిన, కాలేజీలు కట్టిన అని చెప్పొచ్చుగా. చెప్పడం
ఆయన ఏదో రక్తం దారబోసి చెమట దారబోసి సంపాదించినట్టు చెప్తున్నాడు. మేబీ ఆయన కష్టపడి ఉండొచ్చు, కష్టపడలేదని నేను అనను. కష్టపడింది ఆ స్థాయికి ఎవరూ రారు. కానీ ఈ కష్టపడే ప్రాసెస్లో మీ కష్టం కంటే కూడా మీరు ప్రభుత్వాలను ఏమార్చి ప్రజల్ని ఏమార్చి సంపాదించింది ఎక్కువ. అంబానీ అయినా అంతే, అదానీ అయినా అంతే. అసలు ఒక మాదిరి దాటిన తర్వాత, ఒక స్టేజ్ దాటిన తర్వాత డబ్బులు ఉన్నాయి వాళ్ళకి అంటేనే ఆ డబ్బు ఏదో ఒక అక్రమం చేయిందే రాదు ఎవరికైనా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టారండి, రేట్లు పెరిగినాయి. ఇప్పుడు సంవత్సరం క్రితం నుంచి బంగారం కొనుక్కుంటున్నారు కొంతమంది, డబ్బులు పెరిగినాయి. వెండి కొనుక్కుంటున్నారు, డబ్బులు పెరిగినాయి. ఓకే, ఇది వేరు. కానీ వీళ్ళు సంపాదించారు అంటే బ్యాంక్ లోనులు తీసి కష్టపడి చేసుంటారు, నేను కాదనట్లా. ఈ మధ్యలో చిలకొట్టుడు వ్యవహారాలు ఉన్నాయి కదా, భూములు ఆక్రమించారని, లేకపోతే చెరువులు కబ్జా చేశారని, చుట్టూ ప్రైవేట్ భూములు ఉన్నాయి, అవన్నీ కొన్నారు. మధ్యలో ఒక ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని ఆక్రమించారు. అది ఎవరో తెలుస్తుంది. అదే ఇట్లా అందుకని ఏంటంటే ఇన్స్పెక్షన్స్ జరగకుండా కాలేజీల మీద ఇప్పుడు NAC వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఆ సౌకర్యాలు అవన్నీ పిల్లలకి అందజేస్తేనే వాళ్ళకి NAC ఇచ్చే అనుమతులు ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజీలు వీటికి. ఈ NACని ఇన్ఫ్లుయెన్స్ చేసి NAC అధికారులకి డబ్బులు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీ పర్మిషన్స్ అనుమతులు నిలబెట్టుకుంటున్న కాలేజీలు ఎన్ని ఉన్నాయి? బోర్డు ఉన్నాయి. అలాగే MBBS కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీల్లో అద్దె పేషెంట్లను తీసుకొచ్చి, అంటే ఒక మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఆ హాస్పిటల్లో రోజుకి ఇంతమంది పేషెంట్లు, ఇంతమంది స్టూడెంట్స్ ఉంటే ఇంతమంది పేషెంట్లు రావాలి వాళ్ళకి. ఆ పేషెంట్లు రాకపోయినా స్టూడెంట్స్ చేత దొంగ ఇవి రాయిస్తూ ఉంటారు, కేస్ షీట్లు రాయిస్తూ ఉంటారు. వాళ్ళు 5 పేషెంట్లు చూసారనుకోండి, స్టూడెంట్స్ 15 మందిని చూసినట్టు రాయాలి. అంటే 15 పేర్లతోటి కేస్ షీట్లు రాయాలి. అలాగే అవినీతి అక్కడి నుంచే వాళ్ళతో మొదలెట్టిస్తున్నారు మీరు. రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత, చదువు పూర్తయిన తర్వాత ఏంది వాళ్ళు చేసే ప్రాక్టీస్ ఏంది చెప్పండి? డైరెక్ట్గా కూర్చుంటారు, డబ్బులు ఇన్ని డబ్బులు అప్పుడు ఫేక్ కేస్ షీట్లు రాసినట్టే ఆ తర్వాత ఫేక్ మందులు రాస్తారు, అంటే ఫేక్ ఆపరేషన్లు చేస్తారు. అలాగే ఫేక్ బిల్లులు ఇస్తారు పేషెంట్లకి, డబ్బులు సంపాదిస్తారు. పెట్టిన పెట్టుబడి రాబడి అంతే. ఇప్పుడు ఒక్కొక్క MD సీటు కొనడానికి ఫీజుల రూపంలో కావచ్చు, లేకపోతే కాలేజీలకి డైరెక్ట్గా కట్టే డబ్బులు కావచ్చు, కొనేది కావచ్చు, కొన్ని బ్రాంచ్లకి 3 కోట్లు అవుతున్నాయి. ఈ 3 కోట్ల డబ్బులు వాళ్ళు ఎప్పుడు సంపాదించాలి చెప్పండి? ఇవాళ డాక్టర్ గారు అనే గౌరవం ఉందా సమాజంలో? పోనీ ఆ గౌరవం కోసం చదివారు అనుకోవటానికి? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయండి. వీటన్నిటి మధ్యలో దొరికినోడే దొంగ కాదు, దొరకని దొంగలు కూడా చాలా మంది ఉన్నారు. సరే, అధికారులు సరిగా చూస్తే ఆ దొంగలు కూడా దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రక్షాళన మొదలైంది అనుకుందాం. పోనీ మోహన్ బాబు కాలేజీతోనే ప్రక్షాళన మొదలైందేమో, తప్పే ఉంది. అన్ని లొకేషన్ చుట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే లొకేషన్ చుట్టడం కరెక్ట్ కాదు, బట్ ఏదే అసలు రాజకీయం చేయటం అనవసరం అండి ఈ విషయంలో. ఇది విద్యాశాఖ కమిషన్ వాళ్ళు ఈ ఇన్స్పెక్షన్ చేశారు. నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఇలాంటి అవి కూడా బయటికి రావాలి. ఏమైనా ఉంటే అవి కూడా రావాలి. వాళ్ళు కూడా ఏమీ చేయకుండా. చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే అటు ఫోకస్ చేయడం కంటే ఇటు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ నారాయణ, శ్రీ చైతన్య, నేనేం కాదనట్లేదండి. ప్రభుత్వాలకు అట్లాంటి ఉద్దేశాలు ఉండవని నేను ప్రభుత్వం తరఫున చెప్పట్లేదు. నేనేమంటానంటే చెయ్యంది ఎందుకు చేయలేదు అని మాట్లాడే కన్నా చేసిన దాంతో అయినా ఇక్కడి నుంచి అయినా మొదలైంది అనేది నా సంతోషం. ఇక్కడి నుంచి అయితే మొదలైంది కదా, ఇది ఆపకుండా ముందుకెళ్ళాలని. చూద్దాం అమ్మా ఏం జరుగుతుంది ఏంటనేది. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.